ధనం పెరుగుతున్న కొద్దీ మనలో వినయం పెరగాలి, అహంకారం పెరగకూడదు. లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది? నమోస్తు నాళీకని భాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై. శంకరాచార్య కనకధారాస్తవంలో ఉంటారు. నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు నాళీకని భాననాయై. డబ్బు పెరిగింది అంటే మన ముఖం ఎలా ఉండాలంటే పద్మంలా వెలిగిపోతూ ఉండాలి. ఇంకా కావాలి ఇంకా కావాలని ఏడుపు మొహం పెట్టు కూర్చోకూడదు. సహజంగా లేనివాడిని పేదవాడు అంటారు, ఎంతున్నా చాలని వాడిని దరిద్రుడు అంటారు. దరిద్ర మొహం పెట్టకూడదు మనం. అలాగే దుగ్ధోదధి జన్మభూమియే, లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది. డబ్బుంది మన దగ్గర అంటే పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో, నునుపుగా ఉంటాయో, తెల్లగా ఉంటాయో మనం అలా ఉండాలి. మన సంపాదన మొత్తం పాలల్లోంచి పుట్టాలి, పాపాల్లోంచి పుట్టకూడదు. నమోస్తు సోమామృత సోదరాయి, ఆవిడతో పాటు తోబుట్టిన వాళ్ళు ఎవరట? చంద్రుడు అమృతం. తోబుట్టారంటే అర్థం ఏమిటి? లక్ష్మీదేవితో పాటుగా చంద్రుడు అమృతం పుట్టారు అంటే నీ దగ్గర డబ్బు ఉంది అంటే నీ మనస్సు చందమామలా ఉండాలి, నీ మనస్సులో అమృతం ఉండాలి, విషం ఉండద్దు, ఎవరి మీద విషం కక్కద్దు. నువ్వు పున్నమి వెన్నెల చిందించాలి. నీ డబ్బు 10 మందికి పంచిపెట్టడానికి తప్ప నువ్వు ఒక్కడివి అనుభవించడానికి కాదు. అలాగే నేను అనుభవించడం మానేయమని ఎవరు చెప్పాలి. నీకు కావలసినవన్నీ కొనుక్కో, నీకు కావలసినవన్నీ కొనుక్కో. ఒక సోఫా సెట్ చాలు ఇంట్లో, రూముకో సోఫా సెట్ అక్కర్లేదు. ఇలా ఆలోచించి మనం బాగా ఖర్చులు పెంచుకుంటాం. ఎందుకంటే అమెరికాలో ఉంటారు మన బంధువులు మిత్రులు వెళ్ళిన వాళ్ళు చెబుతారు, మాకు డైనింగ్ హాల్లో ఒకటి, లివింగ్ రూమ్లో ఒకటి, లివింగ్ తర్వాత డైయింగ్ రూమ్లో ఒకటి, 3 సోఫా సెట్లు ఉన్నాయి. మనం కూడా ఇక్కడ పెట్టేస్తాం. ఇవన్నీ ఎవడు కూర్చోడు ఇక్కడ. పైగా ఒట్టి సోఫా కాదు, సోఫా కమ్ బెడ్ అంటే పడుకుంటా. ఎవడు పడుకున్నారండి? సోఫాలో పడుకోడు. సోఫాలో పడుకోవడం అవమానంగా భావిస్తాడు. మళ్ళీ నాకు మంచం లేదా అని అడుగుతాడు. ఇదివరకైతే సర్దుకుని పడుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరు పడుకోరు. మరి ఎందుకు పెంచుకుంటున్నావు ఇదంతా? ఇవన్నీ పెంచుకుని అప్పుల పాలయ్యామంటే అవ్వా. ఇంకప్పుడు లక్ష్మీదేవి రావడం ఏంటి? పున్నమి చందమామ ఎలా ఉంటుందో మనం అలా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి. అమృతం ఉండాలి హృదయంలో అంటే అడిగిన వాడికి లేదనకుండా ఇవ్వగలిగింది ఏదో ఇచ్చేయాలి. అసలు మన ఇంటికి ఎవడైనా ఒక బలహీన అల్పాదాయ వర్గం వాడు ఏ రూపంలో వచ్చినా, వాచ్మెన్ రూపంలో వచ్చినా, పని మనిషి రూపంలో వచ్చినా, కొరియర్ బాయ్ రూపంలో వచ్చినా, పాల ప్యాకెట్లు వేసేవాడి రూపంలో వచ్చినా, వాడిని ఒట్టి చేతులతో పంపకుండా ఉంటే మనం వాడు ఒట్టి చేతులతో వెళ్ళొద్దు మన దగ్గర. మనం ఏమనుకుంటామంటే మాలాంటి పండితులు ఎవరైనా మీ దగ్గరికి వచ్చినా, లేకపోతే మీరు మా దగ్గరికి వచ్చినా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు మా చేతులన్నీ నింపేస్తున్నారు. బాగా సంస్కారాన్ని ఇస్తారు. డబ్బు బాగా పెరుగుతున్నప్పుడు సంస్కారవంతులమై ప్రవర్తించాలి.